వ్యక్తి. ఇతనికి 16 సంవత్సరాలు ఉంటాయి. ఇతను బషరత్ నగర్‌లో ఉంటాడు, కాలపత్తర్ ఏరియాలో. అతను వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి అదే గల్లీలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ దారి మధ్యలో ఈ పత్తర్ ఘాటి దగ్గర బషరత్ నగర్‌లోనే ఈ సైఫ్ మరియు అతని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇతనితోని ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఇతన్ని మీద చెయ్యి వేయడం జరుగుతది. చెయ్యి చేసుకోవడం జరుగుతది. అప్పుడు ఈ అల్తాఫ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఓన్ బ్రదర్ అయిన అరాఫత్‌కు చెప్పడం జరుగుతది. ఈ విధంగా సైఫ్ నా మీద దాడి చేసిండని, చేతులతో కొట్టాడని. అప్పుడు సైఫ్ ఏం చేస్తాడంటే ఎందుకు కొట్టిండు అని చెప్పేసి అడగడానికి అరాఫత్ మరియు వాళ్ళ ఫ్రెండ్ వసీం కలిసి ఇతన్ని అడుగుదామని సైఫ్ ఆ ప్లేస్‌కి వస్తారు. అడిగే క్రమంలో ఈ సైఫ్ అనే వ్యక్తి, సైఫ్ బిన్ ఆసిఫ్ అతని పేరు, అదే కాలనీకి చెందినవాడు. అతను ఏం చేస్తాడంటే అక్కడే ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి నుంచి ఒక షార్ప్ వెపన్, నైఫ్ లాంటిది తీసుకొచ్చి ఈ అరాఫత్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడిలో ఇతనికి మెడ పైన ఇంజ్యూరీ అయింది. తర్వాత వసీంకి కూడా కొద్దిగా ఈపు దగ్గర ఇంజ్యూరీ అవుతుంది. వీళ్ళిద్దరికి అవుట్ ఆఫ్ డేంజర్. సో దీంట్లో మేము ఇమీడియట్గా కంప్లైంట్ రాగానే విక్టిమ్ ఇంజూరీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి పంపించి ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకుని 307 ఎఫ్ఐఆర్ చేసినాము. ఇప్పుడు అక్యూజ్లను కూడా పట్టుకోవడానికి టీమ్స్ మేము బయట ఉన్నాం. ఆల్రెడీ మా టీమ్స్ అన్ని బయట సెర్చింగ్లో ఉన్నాయి. వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. ఓకే.